చిత్రాలను కాదు, అంత బలవంతుడని కాదు. ఐఎమ్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ దిస్ సిట్యువేషన్. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు దేవుడు బలమైన సైనికులుగా, బలమైన యోధులుగా మనల్ని తీర్చిదిద్దడానికి కొన్ని పెద్ద పెద్ద పోరాటాలు మన జీవితంలో అనుమతిస్తాయి. ఎందుకు అనుమతించాడంటే ఓడిపోవడానికి కాదండి. అలాంటి పెద్ద పెద్ద పోరాటాల్లో నిలదొక్కుకోగలిగిన, దేవుని మీద ఆధారపడి జయం పొందినప్పుడు మనకు వచ్చే కాన్ఫిడెన్స్, మనం పొందుకునే బలము మామూలుగా ఉండదు. కనుక విశ్వాస జీవితంలో నీవు ఒకవేళ పెద్ద పెద్ద పోరాటాలు ఎదుర్కొంటున్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక బలమైన విశ్వాసిగా, బలమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి దేవుడు అటువంటి పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అని జ్ఞాపకం పెట్టుకొని, మరొక మాట ఏంటంటే, గాడ్ నెవర్ మెంట్ దట్ వి ఫైట్ అవర్ బ్యాటిల్స్ అలోన్. మన పోరాటాలు, యుద్ధాలు మనం ఒంటరిగా చేయాలని ఎప్పుడు దేవుడు ఆశించట్ల. మన ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో మనతో ఉంటాడు, మన పక్షముగా ఆయన పోరాడేవాడు, మనకు జయమిచ్చే దేవుడు. కాబట్టి నీకు వచ్చిన పోరాటం నువ్వు ఒక్కడవే హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఒక్కలమే హ్యాండిల్ చేసామంటే ఓటమి తథ్యం, ఖచ్చితంగా ఓడిపోతాం. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద, దేవుని సహాయం మీద, దేవుని కృప మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మనము ఏ పోరాటం గుండా అయితే వెళ్తున్నామో ఆ పోరాటంలో దేవుని యొక్క పార్ట్నర్షిప్, దేవుని కూడా నీ ప్రక్కనే ఉంచుకొని ఆయన మీద ఎక్కువగా ఆధారపడి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన యొక్క పోరాటాల్లో మనము జయము పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని దేవుని హృదయానుసారుడు అనే మాట దావీదు భక్తుని గురించి చెప్పబడింది. హీఈస్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. అటువంటి దావీదు భక్తుడు తన జీవితంలో చాలా పోరాటాలు ఎదుర్కొన్నాడండి. ఎన్ని పోరాటాలు అంటే, ఒక ప్రక్క బయట నుండి వచ్చే పోరాటాలు, మరి ఒక విధంగా అంతర్గత పోరాటాలు, తన కుటుంబంలో నుండే, తన సొంత వారి నుండే, హిజ్ ఓన్ బ్లడ్, తన సొంత రక్త సంబంధికులే, తన సొంత కుమారుడే, తన సొంత మామగారే ఒక ప్రక్కన దావీదుకు విరోధంగా పోరాడుతూ అతనికి నిద్ర పట్టకుండా, కునుకు లేకుండా చేస్తూ ఉంటే, మరొక ప్రక్కన అనేక మంది శత్రువులతో దేవుని పక్షంగా దావీదు పోరాడి జయము పొందిన వ్యక్తిగా, ఒక యోధునిగా దావీదు జీవితాన్ని మనం చూస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు దావీదు జీవితము ఎట్లా ప్రారంభమైంది, లైమ్ లైట్లోకి ఎట్లా వచ్చాడంటే, గొల్యాతుతో అతను చేసిన పోరాటము వలన దావీదు అందరికీ తెలియబడ్డాడు కదండి. నీ జీవితంలో కూడా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్స్. నాకు ఏ పోరాటాలు వద్దండి, నాకు ఏ కష్టం వద్దండి, నేను అలా సౌకర్యవంతంగా ఉంటానండి నా జీవితంలో అనుకుంటే ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. ఖచ్చితంగా నువ్వు క్రీస్తు యోధునిగా, క్రీస్తు సైనికునిగా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తున్నప్పుడు ఆటుపోట్లు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో దేవుని కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు జయమిస్తాడు. ఆత్మీయంగా కూడా చాలా ఎలివేషన్, మనం ఉన్నతమైన స్థానానికి ఎదగగలము. దావీదు తన జీవితంలో ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్లో, ఒక పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైన స్థితిని ఎదుర్కొన్నాడు. ఈరోజు అది మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులపెట్టి, 3వ వచనం, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి, ఇజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి, నా పరిస్థితి, శత్రువులైన అమాలేకీయులు, దావీదు అతనితో ఉన్న యుద్ధం చేసే పురుషులు ఎవరు లేని సమయంలో అమాలేకీయులు వచ్చారు. దావీదు యొక్క భార్యలు, పిల్లలు, ఆ తర్వాత తనతో ఉన్న పురుషుల యొక్క కుటుంబాలు, వారందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి, పోనీ వారికి కలిగిందన్నా వదిలిపెట్టారంట, అది కూడా వదిలిపెట్టలేదు, దాన్ని కూడా కాల్చేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు దావీదు అతనితో ఉన్నవారు దూరం నుండి చూస్తూ ఉంటే దే కుడ్ సీ స్మోక్. వారికి పొగ కనబడతా ఉంది. ఇది వంట చేసేటప్పుడు వచ్చి చిన్న పొగ కాదండి, ఏదో పెద్ద నాశనము కలిగిన తర్వాత వచ్చే పొగ.
దూరం నుంచి అర్థమైపోయింది ఏదో భయంకరమైన పరిస్థితి అక్కడ జరిగింది. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్. ఏదో భయంకరమైన పరిస్థితే ఇప్పుడు చవి చూడాల్సి వస్తుందని దావీదుకు అర్థమైంది. దావీదు అతనితో ఉన్న వారందరూ వచ్చి చూసేసరికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, వారికి ఉన్నవన్నీ కాల్చబడ్డాయి. ఉన్నవన్నీ పోతే పోన్లే, మనుషులన్నా ఉన్నారా, కుటుంబం అన్నా ఉన్నారా, వారిని బట్టి అయినా సరే కొంచెం ఆదరణ పొందుదాం అనుకుంటే కుటుంబీకులను పిల్లలను అందరినీ కూడా అమాలేకీయులని శత్రువులు వచ్చి కొనిపోయారు. ఆ సమయంలో దావీదు యొక్క ఇనీషియల్ రెస్పాన్స్ ఏంటంటే, దావీదు కూడా మనుషుడే, హీ క్రైడ్ కదా, ఎంత బిగ్గరగా ఏడ్చాడంట. 4వ వచనం, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంక ఏడుపు తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. దట్ ఈస్ హ్యూమన్ రియాక్షన్ కదా. మనం కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏడవడం తప్ప ఇంక ఏమీ చేయలేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా అట్లాంటి పరిస్థితుల్లోనే దావీదు అతనితో ఉన్నవారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దావీదుతో ఉన్న శత్రువులు, దావీదుతో ఉన్న పురుషులు యుద్ధం చేసేవారు. అప్పటి వరకు దావీదు పక్షంగానే ఉన్నారు, దావీదుతో కలిసి తిరిగారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా వారి భార్యలు వారి పిల్లలను కూడా అమాలేకీలు వచ్చి తీసుకువెళ్ళేసరికి ఒక్కసారిగా వారందరూ కూడా దావీదు మీద తిరగబడిపోయారండి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడు, మిగతా వారందరూ దావీదుకు విరోధులుగా మారిపోయారు. సో హీ హ్యాడ్ నో సపోర్ట్. దావీదును బలపరచడానికి, దావీదు పక్షంగా నేనున్నానులే పర్వాలేదు, వీ విల్ సార్ట్ ఇట్ అవుట్, ఇదేదో ఒక విధంగా పరిష్కారం అవుతుంది, మనము అమాలేకీల మీదకి వెళ్దాము, యుద్ధం చేద్దాము అని దావీదు పక్షంగా అతన్ని సపోర్ట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఒక్కరు కూడా లేరండి. హీ వాజ్ లెఫ్ట్ ఆల్ అలోన్. కొన్నిసార్లు జీవితంలో ఎట్లా ఉంటుందంటే అప్పటి వరకు మన ప్రక్కనే ఉంటారు, అప్పటి వరకు నువ్వు లేకపోతే నేను లేను అన్నంత క్లోజ్గా ఉంటారు. అప్పటి వరకు అంటారు మీ సంతోషమే మా సంతోషం అండి, మీరు బాధపడితే మేము బాధపడతామండి అనేటట్లు చాలామంది మన చుట్టూ ఉన్నట్లు కనబడతారు. కానీ కొన్ని సమయాలు సందర్భాలు వచ్చేసరికి సపోర్ట్ నాకంటూ ఎవరైనా ఉన్నారా, నన్ను ఆదరించడానికి, నన్ను ధైర్యపరచడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి, నా పక్షంగా అంటూ ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తే కొన్నిసార్లు ఎవ్వరు కనబడరండి. అలాంటి సందర్భంలో యూజువల్గా మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే ఐ విష్ సమ్వన్ వాజ్ విత్ మీ. ఎవరైనా నేను చెప్పుకోవడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండు అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పుకుంటే బాధ పోతుంది, కానీ అలా కూడా కొన్నిసార్లు ఎవరు కనబడరు. మరి ఒక సందర్భం ఏంటంటే నేను చెప్పుకోవడానికి ఎవరు లేకపోయినా కనీసం వచ్చి నా పరిస్థితిని అర్థం చేసుకొని ఇట్స్ ఓకే, పర్వాలేదు, కొంచెం ధైర్యంగా ఉండు, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి అని ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులంగా మనకు ఒక వ్యక్తి లేదంటే ఒక పర్సన్ వచ్చి మన ప్రక్క నుండి మనకు కొన్ని ధైర్యపు మాటలు చెప్తే కొంచెం ఊరట పొందుదాం అనిపిస్తుంది. ఇప్పుడు దావీదు జీవితంలో అటువంటి సందర్భము లేదండి, అలాంటి పరిస్థితులు లేవు. అందరూ దావీదుకు విరోధంగా తయారైపోయారు. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చంపడానికి అందరూ దావీదు మీదకి లేచి వస్తూ ఉన్నారంట. మానసికంగా దావీదు కూడా చాలా కృంగిపోయినాడు. వారు ఎదుర్కొన్న పరిస్థితులే దావీదు కూడా ఎదుర్కొంటా ఉన్నాడు. వారి భార్యలు పిల్లలను అమాలేకీలు వచ్చి తీసుకువెళ్ళారు. దావీదు కూడా హీఈస్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. ఇది కావాలనుకొని జరిగిన పరిస్థితి కాదు. ఇలాంటి సందర్భం రావడానికి దావీదు యొక్క పొరపాటు ఏమీ లేదు. కానీ దావీదు ఒక నాయకుడిగా ఉన్నాడు, మిగతా వారందరూ దావీదును వెంబడిస్తున్నారు. కాబట్టి అందరి కోపము, అందరి యొక్క ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తున్నారంటే దావీదు మీద చూపిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దావీదు చేసిన పని ఏంటంటే 6వ వచనం చివరి భాగం, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. నీ అమ్మా నాన్న బట్టి నీకు ధైర్యం లేకపోయినా, నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకునే పరిస్థితి లేకపోయినా, వీళ్ళ బిడ్డలు ఉన్నారు కానండి ఎవరు ఆదరించడానికి లేరండి, ఎవరు అర్థం చేసుకునేవారు లేరండి, నా బిడ్డలే నా మీద తిరగబడుతున్నారండి అనే పరిస్థితులు నీ జీవితం ఉన్నా, అప్పటి వరకు నీతోనే ఇంకా ఎక్కడికి వెళ్ళినా నిన్నే వెంబడిస్తామని చెప్పిన వారు, ప్రాణ స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోయిన సందర్భాలలో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని మాత్రం కోల్పోవడానికి వీలు లేదు. ఎందుకు? దేవుని బిడ్డలు ఎందుకు ధైర్యాన్ని కోల్పోకూడదంటే మనం ఆరాధిస్తున్న దేవుడు యూదా గోత్రపు సింహం అండి.
హీఈస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ఆయనను వెంబడించే వారం ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగానే ఉండాలి. సింహాన్ని చూసి అన్ని జంతువులు భయపడతాయి, కానీ సింహం దేనికి భయపడదు, ఏ పరిస్థితి కూడా భయపడదు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. మరి నా ధైర్యానికి ఏదైనా ఆధారం ఉండాలి కదండి. నేను ధైర్యం తెచ్చుకోవాలంటే నాకు ఏదో ఒకటి ఉండాలి కదా. నీకెవరున్నా లేకపోయినా నీ పక్షంగా నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయనను బట్టి ఏ భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా మనం ధైర్యము తెచ్చుకోగలము. 42వ కీర్తనలో కోరహు కుమారులు వారి జీవితంలో కూడా దేవర్ ప్రెస్డ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. అన్ని వైపుల నుండి వారు సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కృంగుదల వచ్చింది. వారు రాసుకుంటున్న మాటలు చూడండి. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. కొన్నిసార్లు మనసు తొందర పెడతా ఉంటుందండి. ఏం తొందర? చచ్చిపో అని తొందర ఎప్పుడైనా పెట్టిందా మిమ్మల్ని? కొంతమందికి ఇది పెద్ద తొందర అయిపోతూ ఉంటుంది. ఏంటా తొందర? తొందరగా వెళ్ళిపోవాలని ఈ లోకంలో నుండి. ఏంటండి? ఈ లోకంలో నుండి తొందరగా వెళ్ళిపోతే ఇంకే సమస్య? తొందరగా వెళ్ళావంటే తొందరగా నువ్వు అగ్నిగుండంలో పడిపోవడానికి రెడీ అవుతున్నావు. గుర్తుపెట్టుకో. క్షణికావేశంలో అపవాది నిన్ను తొందర పెడతా ఉంటుంది. ఏదో ఒక క్విక్ సొల్యూషన్ కోసం వెతుక్కో. త్వరగా నీకు రిలీఫ్ అయిపోవాలి. త్వరగా ఫాస్ట్ ప్రపంచంలో కొన్నిసార్లు సమస్యల నుండి కూడా మనం అనుకుంటాం సింపుల్ సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుండు, ఈజీ సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుండు, క్విక్ సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుండు. కొన్నిసార్లు అట్లా ఉండదండి. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సహనాన్ని, ఓర్పును కలిగి ఉండాలి. అంతే. ఓర్చుకుంటా ఆయన కొరకు వేచి ఉండాలి. ఆయన సమయం కొరకు వేచి, నీ సమయం వచ్చే వరకు నేను వేచి ఉంటా ప్రభువా, పర్వాలేదు. తొందరపడుతున్న పరిస్థితుల్లో, హృదయము మనస్సు ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో, ఐ విష్ ఐ హ్యాడ్ సమ్వన్ టు స్పీక్. నాకు మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపించినా ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు అని అనిపించినప్పుడు, ఒకవేళ నిన్ను ఆదరించడానికి కూడా ఎవరు లేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనతో మనం మాట్లాడుకోవాలి. మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారండి? మనతో మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్ళం కాదు, మంచోళ్ళమే. అర్థమవుతుందా? మనతో మనం కొన్నిసార్లు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? నీ జీవితము వేస్ట్ అని కాదు, మనతో మనం మాట్లాడుకోవాల్సింది. మనతో మనం ఏం చెప్పుకోవాలి తెలుసా? దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని బట్టి బలపరచుకోవాలి. ఈవెన్ దో దెర్ ఇస్ నో వన్ టు టాక్ టు మీ, ఐ కెన్ టాక్ టు మై సెల్ఫ్. నాతో నేను మాట్లాడుకోగలను. ఏం మాట్లాడుకోగలను? దేవుని వాగ్దానాలు నా జ్ఞాపకం చేసుకోగలను. ఇక్కడ కోరహు కుమారులు అదే చేస్తున్నారు. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయని నా దేవుడెనయు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను. నీతో నువ్వు చెప్పుకోవాలి. కొన్నిసార్లు ఏం చెప్పుకోవాలి? నా ప్రాణమా దేవుడు నీకు ఎన్ని కార్యాలు చేసావు మర్చిపోయావా? నా ప్రాణమా దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మర్చిపోయావా? నా ప్రాణమా దేవుడు నిన్ను బలపరుస్తాడని మర్చిపోయావా? నా ప్రాణమా దేవుడు నీ తల ఎత్తుతాడని మర్చిపోయావా? నా ప్రాణమా దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మర్చిపోయావా? నా ప్రాణమా ఏం పర్లేదు. ఎవరితో చెప్పుకోవాలి? మనతో, దేవునితోనా? మనతో మనమే అండి. వీ హ్యావ్ టు టాక్ టు అవర్ సెల్ఫ్. నీతో నువ్వు చెప్పుకో. నీతో నిన్ను నీవు బలపరచుకో. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఆ తర్వాత చూస్తే 42వ అధ్యాయంలో 10వ వచనం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. శత్రువులు ఏం చేస్తున్నారంట? శత్రువులు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? మీ దేవుడు అంటారు కదండి, ఎక్కడండి మీ దేవుడు? ఉండండి, అయిపోలేదు అప్పుడే. ఏం చెప్పాలండి? కంగారు పడద్దు, తొందర పెట్టద్దు. ఏంటండి? శత్రువులు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి చెవులో జోరిగలాగా చేరి నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేయట్లేదు కదా అంటే ఒకటే చెప్పాలి, నా ప్రాణం నాలో నీవెలా తొందరపడుచున్నావని ఇందాక కోరహు కుమారులు తమతో తాము చెప్పుకున్నట్లు నువ్వు అపవాదితో కూడా అదే చెప్పు. అపవాది అయిపోలేదు ఇంకా.
ఇట్స్ నాట్ యెట్ డన్, ఫినిష్ అయిపోలా, ఇంకా నా లైఫ్ అప్పుడే అయిపోలా. దట్స్ అ లాంగ్ వే టు గో. దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అద్భుత కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి. నేను పొందుకోబోతున్నాను, నా శత్రువులందరూ కూడా చూడబోతున్నారు. నువ్వు కూడా చూస్తావు. అపవాది, వెయిట్ చేయి, కంగారు పడకు, తొందర పడకు, తొందర పెట్టకు. మాట చెప్పమంటారా? తొందరపాటులో చాలా పొరపాట్లు జరుగుతాయండి. తొందరపాటు వలన చాలాసార్లు మనం జీవితంలో నష్టపోతాం. వేచి ఉంటే, కనిపెడితే ఎప్పుడు కూడా మనం నష్టపోం. నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఒక కఠినమైన సమస్య, వాట్ ఎవర్ ఈజ్ బాదరింగ్ యూ. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఒక ఆలోచన పదే 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 వస్తూ ఉంటుందండి. లేదంటే ఎవరో అన్న ఒక మాట ఒకటి ఉంటుంది, అది అట్లా స్టక్ అయిపోయి ఉంటుంది మైండ్లో, అది బయటకు తీయలేమన్నమాట. వాళ్ళని 5 రోజులు 10 రోజులు అయి ఉంటుంది, కానీ అది మనకెందుకో కొంచెం ఖాళీ ఉంటే దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్ ఇన్ ద ఇయర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట నువ్వెందుకు పనికిరావు అనే మాట అనుకోండి, అదే మాట గుర్తొస్తుంటుంది. అదే 10 మంది మనల్ని మెచ్చుకుంటారు, అవి గుర్తుండవు. ఈ మనసుకి ఉన్న రోగం అండి అది. అర్థమవుతుందా? మన మైండ్కి ఉన్న బలహీనత అది. ఏంటంటే మంచి మాటలు గుర్తుపెట్టుకోం, మనల్ని మెచ్చుకున్న మాటలు అంత బాగా గుర్తుండవు, త్వరగా మర్చిపోతాం. కానీ ఎవరైనా ఒకరు వచ్చి నువ్వు చేతగా అందాను, నువ్వేం చేయలేవు, నీకు తెలివి లేదు, లేకపోతే నువ్వు బలహీనరాలివి, నువ్వు ఎందుకు పనికిరావు, అలా ఏమన్నా అంటారనుకోండి, దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్. అప్పుడు ఏం చేయాలి? మనతో మనం మాట్లాడుకోవాలి. ఏమని తెలుసా? నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగినావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ఏ మాట వలనైతే బలహీన పడుతున్నావో దానికి కౌంటర్గా దేవుని వాక్యంలో ఉండి నువ్వు ఎత్తి నీకు నువ్వు చెప్పుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు శపించబడిన వ్యక్తివి అనే మాట నీ మనసులోకి పదే పదే వస్తుంటే నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను. ఒకవేళ నీ మనసులో నీవు నిష్ప్రయోజకురాలివి, నిష్ప్రయోజకుడు అనే మాట వస్తూ ఉంటే ఏం చెప్పుకోవాలండి? నేను ప్రయోజకురాలిని, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండే వ్యక్తిని. ఒకవేళ నువ్వేమీ చేయలేవు అనే మాట నీ మనసులో వస్తూ ఉంటే నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏంటి నెమ్మది లేని బ్రతుకు, నెమ్మది లేని బ్రతుకు, నెమ్మది లేని బ్రతుకు అనే ఆలోచన వస్తూ ఉంటే 23వ కీర్తన, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఆ మాట ధ్యానం చేయి. శాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు, ఈ ఇల్లు అసలు ఇలా ఉంది కానీ బిల్డింగ్, నా మనసులో అయితే నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి ఇంట్లో, కానీ మనసులో నెమ్మది లేదు అనిపిస్తూ ఉంటే కీప్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. దేవుని వాగ్దానాలు, నిన్ను బలపరిచే దేవుని మాటలు నువ్వు బైహార్ట్ చేయి. ఏం చేయాలండి? కంఠస్థం చేసి నీతో నువ్వు మాట్లాడుకో. దావీదు తన జీవితంలో బలహీనమైపోయాడు. ఒక్కరు కూడా లేరు తనను బలపరచడానికి. ఆ సమయంలో దావీదు ఏం చేశాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఏం చేశాడంట? దేవునిలో ప్రోత్సాహపరుచుకున్నాడంట. ఈ మధ్యకాలంలో ఒక రీసెర్చ్ జరిగింది. చాలా పరిచర్యలు వారు రీసెర్చ్ చేసి వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, వారు అందించిన నివేదిక ఏంటంటే, ప్రోత్సహించే పరిచర్య సరిగ్గా జరగట్లేదండి. ఏం పరిచర్య అండి? వాక్య పరిచర్య బాగా జరుగుతుంది, స్తుతి ఆరాధన పరిచర్య బాగా జరుగుతుంది, సువార్తీకరణ ఇతరులకు ప్యాంప్లెట్స్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా దేవుని మాటలు అందించడము, సువార్త ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. దేవుని ప్రేమని క్రియల్లో చూపించడం, చారిటీస్ ద్వారా దేవుని సంఘము ఇట్స్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద వరల్డ్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ పరిచర్య తక్కువగా జరుగుతుందంటే ప్రోత్సహించే పరిచర్య. ఒక మాట అడుగుతాను, చెప్పండి, నాకు అసలు ప్రోత్సాహమే అక్కర్లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? వి ఆల్ వాంట్ ఎంకరేజ్మెంట్. మనందరికీ కావాలి ప్రోత్సాహం కదా. ఎందుకంటే మనం అందరం ఏదో ఒక సమయంలో నిరుత్సాహపడతాం, ఏదో ఒక సమయంలో కృంగిపోతూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, ప్రోత్సహించడం కన్నా విమర్శిస్తే పనులు బాగా జరుగుతాయి అనుకుంటాం, కానీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు.
ప్రోత్సహించడం కన్నా చూడండి, కొన్నిసార్లు తల్లులంగా పిల్లలంటే ఏం చదవలేవంటాం. అంటే మనం ఏమనుకుంటాం, నువ్వేమీ చదవలేవంటే వాడు చదువుతాడని. వాడు అసలు చదవడు. ఎందుకంటే మా అమ్మ కూడా ఇచ్చింది కదా సర్టిఫికేట్, నేను ఏమీ చదవలేనని, నేను ఇంకా ఏమీ. ఆ మాట నీకు వాడు చదవట్లేదు, నీ కుమారుడు కుమార్తె చదవట్లేదని బాధ ఉంది. దాన్ని ఒక ఎంకరేజ్మెంట్గా మార్చి చెప్పు, నువ్వు చాలా బాగా చదువుతావు నాన్న, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నువ్వు కొంచెం కూర్చొని చదివావంటే మీ క్లాస్ ఫస్ట్ వస్తావు. చదువుతావా ఒకసారి, నేను హెల్ప్ చేయనా నీకు, నేను క్వశ్చన్స్ అడగనా. చూడండి, ఉద్దేశం మంచిదే, మోటివ్ మంచిదే, కానీ కొన్నిసార్లు మనం చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే ఇతరులను నిరుత్సాహపరిచేవిగా, వాళ్ళ నీరు గారిపోయేటట్లు చేసేవిగా ఉంటాయి. బర్నబా అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆది సంఘంలో. ఆ వ్యక్తికి ఉన్న పేరేంటంటే, ఆ బర్నబా అనే మాటకు అర్థము ఆదరణ పుత్రుడు లేదా హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అతడు సంఘానికి ఆదరణకరంగా ఉన్నాడంట. ఇక్కడున్న మనం కూడా ఇతరులను ఆదరించే వారముగా దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. ఇతరులను ప్రోత్సహించే వారముగా దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. దావీదు తనను ఆదరించడానికి, ధైర్యపరచడానికి ఎవరు లేరు, కానీ దేవుని బట్టి తనను తాను ప్రోత్సాహపరచుకొని ఇప్పుడు ఏం చేశాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ. చంపడానికి, రాళ్ళు రువ్వడానికి దావీదు మీదకి రాళ్ళు పట్టుకొని వస్తున్నారు. అసలు ఆ టైంలో మైండ్ పనిచేస్తుందా చెప్పాలి. మనస్సు నిండా కృంగుదల, వేదన, ఇంకొకటి ఏంటంటే ప్రాణభయం. ఎప్పుడు నా ప్రాణం తీసేస్తా, రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారండి. అసలు మోకరించగలిగిన పరిస్థితి ఉంటుందా ఎవరికైనా? మామూలుగా అయితే ఎవరికి ఉండదు. దావీదు యొక్క మానసిక స్థితి ఎట్లా ఉందంటే, చాలా లోగున్నాడు, అసలు ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి. సడన్గా అంత బాగుంది అనుకున్న పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయిపోయింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? నీకు ఏం చేయాలో ఏమీ తోచకపోతే ఒక్కటి చేయి. మోకరించాడు. ఏం చేయను ప్రభా, ఇఫ్ యూ హ్యావ్ నో క్లూ, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. కొన్నిసార్లు అందరూ మన చుట్టూ మంచిగా ఉన్నట్లుంటారు, వారి ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, వి డోంట్ హ్యావ్ అ క్లూ. ఏది చేసినా ఏదన్నా చిన్న తేడా అయిందంటే చాలా పెద్ద నష్టం చవి చూడాల్సి వస్తుందండి. ఏం చేయాలో తోచకపోతే ఆలోచనకర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి గో స్ట్రైట్, మోకాళ్ళ మీదకి వెళ్ళిపో. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీస్ అండ్ ఫ్లోర్ అని. సమస్య యొక్క పరిష్కారానికి మధ్యలో ఎంత దూరం అంటే మన మోకాళ్ళకి నేలకి మధ్యలో ఉన్నంత దూరం. అంటే ఎంత దూరం అండి? 6 అడుగులోళ్ళు ఉన్నా కూడా చిన్న డిస్టెన్సే కదా. సో ఈజీ, యూ కెన్ డూ ఇట్ ఎనీవేర్ ఎనీ టైం. మోకాలు వేయడం ఇలా ఉండి ఇక్కడ కూడా వేయచ్చు. ఎలాంటి సమయంలో అయినా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు. నీకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఒకటే, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దావీదు చేసిన రెండవ పని, హీ ఎంక్వైర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచన కొరకు విచారణ చేశాడు. అప్పుడు దేవుడు దావీదుకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ముందుకు వెళ్ళు, నీ వారిని నువ్వు దక్కించుకుంటావు. 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దేవుణ్ణి అడిగి లేసి వెళ్ళిపోతాం ప్రార్థనలో. అర్థమైందండి? ప్రశ్న అడిగితే జవాబు కొరకు వెయిట్ చేయాలా? దేవుణ్ణి అడుగుతాం, దేవా నేను ఏం చేయాలని, ఆయన జవాబు వచ్చే వరకు వెయిట్ చేయం, లేసి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏంటి?
అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసావు, మరి జవాబు కూడా పొందాలి కదా. ప్రార్థనలో కనిపెట్టడం కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం అండి. టు వెయిట్ సైలెంట్లీ అపాన్ ద లార్డ్. నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు, అడగాల్సినవన్నీ అడుగు, కానీ ఎదురుచూడు, మౌనంగా ఎదురుచూడు. ప్రభా ఏం మాట్లాడతావు, ఒక మాట ఇవ్వు, ఒక వాగ్దానం ఇవ్వు, ఒక కార్యము, ఒక సూచన ఇవ్వు నాకు. వెయిట్ అపాన్ ద లార్డ్. దావీదు అడిగాడు, దేవుడు అన్నాడు, నీవు నీ వారిని అందరినీ దక్కించుకుంటావంట. కొంతమందిని కోల్పోతావయ్యా, కొంతమంది మాత్రమే తిరిగి వస్తారని చెప్పలేదండి దేవుడు. గాడ్ సెడ్ యూ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లాస్ట్, ఐ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ లాస్ట్. నువ్వు కోల్పోయినవన్నీ పొందుకుంటావంటే అవన్నీ చదవడానికి సమయం లేదు, కానీ 18వ వచనం, ఇలాగున్న దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని. నువ్వు ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వీ నో వాట్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ లైఫ్. మన జీవితంలో కూడా కొన్ని మనం కోల్పోయామండి. గతంలో కొన్ని మన దగ్గర ఉన్నాయి, అవి ఇప్పుడు మన దగ్గర లేవు. మనం ఏమనుకుంటా ఉంటామంటే పోయాయి 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 అని బాధపడతా అది ఉండేదండి, అది పోయిందండి, ఇది ఉండేదండి, ఇది పోయిందండి, ఆనందం ఉండేదండి, పోయిందండి, ఐక్యత ఉండేదండి, పోయిందండి, ప్రేమ ఉండేదండి, పోయిందండి, ఆరోగ్యం ఉండేదండి, పోయిందండి, డబ్బులు ఉండేవండి, పోయాయండి, ఉద్యోగం ఉండేదండి, పోయిందండి, ప్రార్థన జీవితం ఉండేదండి, ఇప్పుడు లేదండి. చాలాసార్లు మనం లేదు 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 పోయింది 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 అని ఆలోచించుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. వచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ఉంటాం ఏమని, ఒకప్పుడండి బాగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండేదండి, ఇప్పుడు లేదండి. పోయింది కరెక్టే, పోయిన దాని గురించి చెప్తున్నాం, బాధపడుతున్నాం. ఒకప్పుడు మంచిగా బ్రతికామండి, ఇప్పుడు ఏమీ లేదండి, ఇలా ఉందండి జీవితం. ఓకే, యు హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్. ఒకప్పుడు కుటుంబంలో చాలా సంతోషం ఉండేదండి, ఇప్పుడు ఏమీ లేదండి, అందరూ పెదవి విరుచుకొని ఉంటున్నారండి. ఒకరిని చూస్తే ఒకరికి చిన్న చిరునవ్వు కూడా రావట్లేదండి, ఆనందం పోయిందండి. ఓకే ఫైన్, యు హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్. కొన్ని కోల్పోయాం, కానీ ఈ ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకు వచ్చాం తెలుసా? కోల్పోయినవన్నీ తిరిగి దక్కించడానికి, తిరిగి ఇవ్వడానికి దేవుని పాదాల వద్దకు వచ్చాం. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ బిలీవ్, నువ్వు నమ్మగలిగితే నువ్వేమి కోల్పోయావో అవన్నీ దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు. నమ్మితే ఆమెన్ చెప్దాం, ఆమెన్. దేవుడు దావీదుకు చెప్పినట్లుగానే దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానంతటినీ 19వ వచనం చూడండి, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును. ఈరోజు నీకు నాకు పట్టుదల ఉంటాయి, నా దగ్గర నుండి ఏం పోయాయో నాకే తెలియదండి అంటే నీకు దొరకవు అవి. కొంతమంది ఉంటారండి, పోగొట్టడము వారి జన్మ హక్కు. చూడండి, మా అమ్మాయి ఉంటుంది, రోజుకి 3 పెన్సిల్స్ పట్టుకుపోతుంది స్కూల్కి. ఎందుకన్నా మంచిది మమ్మీ అని. వచ్చేటప్పుడు ఒక పెన్సిల్ పట్టుకొస్తుంది. ఎక్కడన్నా అంటే ఎవరికి ఇచ్చారంటది, లేకపోతే టేబుల్ కింద పడిపోయింది అంటది. ఇక్కడ ఏమన్నా మనకి పెన్సిల్ ఫ్యాక్టరీ ఉందా నాన్న, ఎన్ని పెన్సిల్స్ కొనుక్కొని రావాలి? పోతూ ఉంటాయి, లెక్కలు ఉండవు కదండి. కొన్ని మన దగ్గర ఏముంటాయో మనకే లెక్క ఉండదు, ఏం పోయాయో మనకే లెక్క లేకపోతే, మనకే శ్రద్ధ లేకపోతే పోయినావు మళ్ళీ తెచ్చుకోవాలనే పరిస్థితి కూడా. బట్ ఇఫ్ యూ ఆర్ పర్టిక్యులర్, నీ జీవితం గురించి నువ్వు శ్రద్ధ కలిగి, నేనేం కోల్పోయానో ప్రభా, అవి కోల్పోయిన లిస్టులో ఉండడం నాకు ఇష్టం లేదు. నా రెస్టరేషన్ లిస్ట్లో, నేను తిరిగి పొందుకున్న లిస్టులోనే అన్నీ ఉండాలి. పోగొట్టుకున్నవంటూ ఏమి నా జీవితంలో శ్రేష్టమైనవి, శ్రేష్టమైన కృపలు, దీవెనలు, ఆత్మీయ స్థితి, ఆశీర్వాదాలు, సమృద్ధి ఏదైతే నేను కోల్పోయానో, ఇక అది కోల్పోయా అనే బాధతో నేను ఐ డోంట్ వాంట్ టు ఎండ్ మై లైఫ్. కొంతమంది ఫిక్స్ అయిపోతారండి, ఇంక ఈ జీవితానికి ఇంతే ఫిక్స్ అయిపోతారు. నువ్వు ఫిక్స్ అయితే ఇంక అంతే ఉంటుంది నీ జీవితం, ఎందుకంటే నీ నమ్మికను బట్టి నీ జీవితం ఉంటుంది. కానీ నీవు కనుక విశ్వసించి, దావీదు కోల్పోయాడు సమస్తము, కానీ కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్, శత్రువు వచ్చి ఏది దోచుకొని వెళ్ళారో అమాలేకీయులు, అదంతా దేవుడు తిరిగి. ఈరోజు కూడా మనం అడుగుదాం, నా బిడ్డ జీవితంలో, నా భర్త విషయంలో, నా కుటుంబ విషయంలో, నా మానసిక విషయంలో ఏవేవి కోల్పోయానో. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు,
మా అమ్మాయి చాలా మంచిదండి, చాలా స్ట్రాంగ్ అండి, కానీ ఈ మధ్య ఎందుకో తెలియదండి మానసికంగా ధైర్యం ఉండట్లేదండి, ప్రతి చిన్నదానికి కృంగిపోతా ఉంది. వాట్ ఎవర్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ యువ్ లాస్ట్, మానసికంగా ఏ ధైర్యం నువ్వు కోల్పోయావో. శరీరం ఒకప్పుడు చాలా హెల్దీ అండి, ఒకప్పుడు ఏమైనా చేసేసేదాన్నండి, ఇప్పుడు ఏంటోనండి ఊరికే నీరసం వచ్చేస్తుందండి. యువ్ లాస్ట్ యువర్ హెల్త్. బట్ కెన్ యూ బిలీవ్ దట్ గాడ్ విల్ రెస్టోర్ యువర్ హెల్త్? నువ్వు కోల్పోయిన ఆరోగ్యం నీకు దేవుడు దయచేయగలడని నువ్వు నమ్మగలవా? అడగగలవా నువ్వు? నేనేం కోల్పోయానో అవి కోల్పోయిన లిస్టులో ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభా, అవన్నీ నాకు తిరిగి నువ్వు అడిగితే నీకు దేవుడు ఇస్తాను. కానీ నువ్వేం కోల్పోయావో ముందు నీకు తెలుసా అని అడుగుతున్నా. నీవేం కోల్పోయావో తెలిస్తే, నువ్వేం కోల్పోయావో దేవుని సన్నిధిలో అడగగలిగితే, అమాలేకీలు వచ్చి ఏం పట్టుకెళ్ళారో, కొద్దివేమి గొప్పవేమి అన్నీ దేవుడు తిరిగి దయచేశాడంట. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా నీవు నేను మన జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభా, అపవాది ఏవి దోచేశాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడని. వాడు దొంగే, దోచుకునేవాడే. అపవాది చాలా నష్టపరిచాడు మనల్ని, కానీ ఆ నష్టాన్ని అంతా మన ప్రభు భర్తీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు రెస్టోర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో కోల్పోయినవి ఆయన తిరిగి దయచేయాలని కోరుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. కోరహ కుమారులు చెప్పారు, ఆయనే నా రక్షణకర్త అని నేను ఆయనను స్తుతించెదను. దావీదు అతనితో ఉన్నవారు కోల్పోయినవి తిరిగి పొందుకున్నట్లుగా ప్రభా, కోల్పోయినవన్నీ నీ సన్నిధిలో నేను పొందుకుంటానని విశ్వాసం నాకుంది. పొందుకోవాలని నేను వచ్చా ప్రభా. లార్డ్, రెస్టోర్ టు మీ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ లాస్ట్, ఎవ్రీథింగ్ దట్ మై ఫ్యామిలీ హ్యాస్ లాస్ట్. నీ జీవితంలో ఏది కోల్పోయావో ఒక్కసారి పరమ తండ్రి దగ్గర చెప్పుకుంటావా? తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, చెప్పుకుంటావా ఏం కోల్పోయావో? కొద్దివేమి గొప్పవేమి? దావీదు అతనితో ఉన్నవారు ఏమి కోల్పోయారు అవన్నీ దేవుడు తిరిగి ఇచ్చాడని వాక్యంలో మనం చూసాం. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. పరిశుద్ధ మహోన్నతునికి వందనాలు. మేము ఏవి కోల్పోయామో ప్రభా, అపవాది ఏవి దొంగిలించాడో మా జీవితాల నుండి. ఆనాడు దావీదు కొద్దివేమి గొప్పవేమి కోల్పోయిన సమస్తాన్ని, దోచుకొనబడిన సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. దావీదు పక్షంగా ఉన్న దేవుడు మా పక్షంగా నిన్న నేడు నిరంతరము మార్పు చెందని దేవుడవయ్యా. లార్డ్, రెస్టోర్ టు us everything that we have lost, Lord. All the precious things. శ్రేష్టమైనవి ఏవి మేము కోల్పోయామో ప్రభా, ఏ ఆత్మీయత కోల్పోయామో, ఏ ఆసక్తి కోల్పోయామో, ఏ ప్రేమను కోల్పోయామో, ఏ మంచి మనస్సు కోల్పోయామో, ఏ నెమ్మది, ఏ సంతోషము కోల్పోయామో, ఏ ఐశ్వర్యము, ఏ ఘనత కోల్పోయామో ప్రభా, ఏ బలము, ఏ ఆరోగ్యము కోల్పోయామో తండ్రి మాకు దయచే ప్రభా. లార్డ్, వి ఆర్ బిలీవింగ్ యూ లార్డ్. మేము నమ్ముతున్నాం ప్రభా. ఆనాడు దావీదు జీవితంలో భయంకరమైన సుడిగాలి రేగింది, కానీ నిమ్మళపరచావు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఎంతమంది అయితే